Hey guys, welcome back to the channel. So if you're new to this channel, please do hit the subscribe button below and join the family. So today's video is all about like what I ate in a week. So I'll be showing you like what I ate in last week. So including meals, breakfast, snacks, everything. So quickly let's get into that video guys. Okay, let's start with Sunday. నాకు డైలీ హాట్ వాటర్ తాగడం అలవాటు మార్నింగ్స్. సో నేను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తున్నాను. బేసికలీ వెయిట్ లాస్ కోసం నేను స్టార్ట్ చేశాను ఇది. కాకపోతే నాకైతే అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. బట్ ఇంకా అలా కంటిన్యూ చేయడం వల్ల ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు. సో ఇక్కడ వాటర్ని హీట్ చేశాను. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ లెమన్ వాటర్ని అండ్ ఒక 1 స్పూన్ హనీ, నాట్ 1 స్పూన్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా, ఒక 1/2 స్పూన్ హనీ, నేను ఎక్కువ యూజ్ చేయను హనీ, సో అందుకని 1/2 స్పూన్ హనీ మిక్స్ చేసి ఇది నేను డైలీ మార్నింగ్ డ్రింక్ చేస్తాను. సో ఇన్ కేస్ నాకు ఒక్కొక్కసారి టైం లేకపోతే నేను అప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నా దగ్గర జింజర్ ఉంటే నేను సమ్టైమ్స్ అది కూడా యాడ్ చేస్తాను. జింజర్ రసం కూడా ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఒక్కొక్కసారి నేను గుర్తున్నప్పుడు చేస్తాను, ఇది నాట్ డైలీ అనమాట. సో ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ తింటాను. బట్ నిన్న నైట్ నా దగ్గర ఓన్లీ బాదం అవైలబుల్గా ఉన్నాయి, రిమైనింగ్ అయిపోయినాయి అని చెప్పేసి నేను ఇది ఒక్కటి మాత్రం నానబెట్టాను. సో మార్నింగ్ ఇంకా అది తింటున్నాను. కొన్ని రీల్స్ చూసాను నేను, పైన లేయర్ తీయకూడదని చెప్పేసి, బట్ నాకు అది అలవాటు అయిపోయిందని చెప్పేసి నేను ప్రతిసారి ఆ లేయర్ తీసేసి తింటాను బాదం. సో ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకేం లేవు, సో అందుకని చెప్పేసి నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ పీల్ చేసి ఇది తిందాం అనుకున్నాను. నార్మల్గా అయితే నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్ దోశ తింటాను, దోశ ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఈరోజు నా దగ్గర దోశ బ్యాటర్ కూడా అవైలబుల్గా లేదు. ఇంక ఇప్పుడు ఆర్డర్ పెట్టుకునే అంత టైం లేదని చెప్పేసి, ఆల్రెడీ నేను లేచిందే లేట్, సండే కదా, సో అందుకని చెప్పేసి ఇంకా నా దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇవి తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను ఇంకా నేను ఈరోజు. నార్మల్గా అయితే నాకు యాపిల్ అంత ఇష్టం ఉండదు, కాకపోతే ఇంకా ఏమి అవైలబుల్గా లేవు కాబట్టి మార్నింగ్ తింటున్నాను. లేదంటే నేను అసలు యాపిల్ ప్రిఫర్ చేయను. బట్ అది చాలా మంచిది హెల్త్కి అని చెప్తారు. బట్ నాకైతే అంత టేస్ట్ పరంగా కానీ అసలు నాకు ఎందుకు అది నచ్చదు. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ అది తినను. కాకపోతే ఇంకా ఈరోజు పాడైపోతుందని చెప్పేసి ఇంక ఇది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ మెను ఏం తిందామా అని ఆలోచించాను. కాకపోతే ఈరోజు అయితే సండే కదా, సో ఆబ్వియస్గా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను. సో నార్మల్గా సాటర్డేస్ అయితే నేను వెజ్ తింటాను. సో అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్లో నాకు ఎందుకో కీమా తినాలనిపించింది ఈరోజు. సో అందుకని చెప్పేసి నేను ఫ్రెష్ టు హోమ్లో ఆర్డర్ పెట్టాను, నైటే ఆర్డర్ పెట్టాను నేను. సో ఇంకా అది కుక్ చేసుకుని రైస్ పెట్టుకుని ఇంకా అది తిందామని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయ్యాను నేను. యాక్చువల్లీ యావరేజ్గా వచ్చింది, అంత తోపులో అయితే రాలేదు. నాకు అంత కుక్ చేయడం రాదు, బట్ యూట్యూబ్ చూసి నేను చేస్తూ ఉంటాను. సో ఇంకేదో అలా మేనేజ్ చేశాను అనమాట ఈరోజు. టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది. నేను యూజ్ చేసేది పింక్ సాల్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి అది నాకు తెలియట్లేదు ఎంత వేయాలి ఏంటి అని చెప్పేసి, నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే. సో అందుకని చెప్పేసి సాల్ట్ ఎప్పుడు నాకు అర్థం కాదు. సో ఈసారి కూడా సేమ్ అలానే తక్కువైనట్టు అనిపించింది. బట్ టేస్ట్ పరంగా అయితే బాగానే వచ్చింది. నాన్ వెజ్ కాబట్టి ఇంకెలా ఉన్నా మనం తినేస్తాం కదా, నేనైతే పక్కా తినేస్తాను. నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇంక ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పా కదా ఆల్రెడీ. సో అందులోనే పోమోస్ కూడా ఉన్నాయి. కాకపోతే మార్నింగ్ ఇంకా నాకు అవి వలవడానికి బద్ధకం వచ్చి తినలేదు. సో ఇంక ఇప్పుడు ఖాళీగా ఉన్నానని చెప్పేసి కూర్చుని, అది వలవడానికే ఆల్మోస్ట్ ½ అన్ అవర్ తీసుకునిద్ది. సో ఇంక అందుకని చెప్పేసి టేస్ట్ అయితే నాకు ఇష్టమే, బట్ వలవడానికి బద్ధకం వచ్చి ఇంక ఇప్పుడు తింటున్నాను అనమాట. సో ఇంకా మిల్క్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇంక టీ తాగుదామని అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ టీ కూడా పెట్టుకుందామని అనుకున్నాను. అంత రాదు నాకు టీ పెట్టడం కూడా, ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూసి పెడుతున్నాను, నాకు అంతగా రాదు కాబట్టి. బట్ టీ నేను ఎప్పుడు చేసినా కూడా అంత సూపర్ అయితే రాదు. సో నేను ఎప్పుడు మ్యాక్స్ బయట తాగడాన్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది అయితే ఇలాచీనే. ఇంకా కొంతమంది అయితే జింజర్ టీ అవి ఇవి చాలా ఇష్టపడతారు కదా, బట్ నాకు ఎందుకో అవన్నీ అంత నచ్చవు. నాకు ఓన్లీ ఇలాచీ ఫ్లేవర్ మాత్రమే ఇష్టము టీలో కూడా. సో నేను ఎందుకని ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు కూడా టీ ఎలా వచ్చినా కూడా కొంచెం ఇలాచీ ఫ్లేవర్ వస్తే తాగేయచ్చు అని చెప్పేసి ఇది వేస్తున్నా అనమాట నేను. సో టీ అయితే పొంగుతుంది, సో ఇంకా తీసేద్దాము.
ఓకే. టీ అయితే బానే వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి డిన్నర్. సో, డిన్నర్‌కి ఆల్రెడీ మార్నింగ్ నేను కుక్ చేసిన కీమా కర్రీ అవి ఉన్నాయని చెప్పేసి నేను ఇంక రైస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కుక్ చేసే ఓపిక అంతకంటే లేదు. సో, అందుకని చెప్పేసి నేను జస్ట్ రైస్ ఒకటి పెట్టాను. సో, మార్నింగ్ ఉన్న కీమా కర్రీతోనే నేను ఇంక ఈరోజు నైట్ డిన్నర్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. కర్రీనైతే నేను జస్ట్ ఓవెన్‌లో లైట్‌గా వేడి చేశాను. ఇంక రైస్ ఆల్రెడీ ఎలాగో ఇప్పుడే పెట్టా కాబట్టి సో, అదైతే వేడిగానే ఉంది. సో, అందుకని చెప్పేసి ఇంక కర్రీని లైట్‌గా వేడి చేసి ఇంక దాంతోనే తిందామని చెప్పేసి అని అనుకున్నాననమాట. నాన్ వెజ్ ఉన్నప్పుడైతే నేను మ్యాక్స్ నైట్ కూడా రైసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది బావుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మండే. సో, మండే మార్నింగ్ కూడా సేమ్ రొటీన్. అంటే ఇంక ఈరోజు కూడా కొంచెం ఎర్లీగానే లేచాను. సో, అందుకని చెప్పేసి హాట్ వాటర్ తాగుదామని చెప్పి ఈరోజు కూడా డిసైడ్ అయ్యాను. సో, నిన్నట్లానే సేమ్ నేను వాటర్ హీట్ చేసుకుని లెమన్ స్క్వీజ్ చేశాను. అండ్ హాఫ్ టీ స్పూన్ హనీ వేసి ఇంకా ఈ లెమన్ వాటర్ తాగుదామని అనుకున్నాను. సో, కాకపోతే ఈరోజు ఏమైందంటే లెమన్ కొంచెం ఎక్కువైంది. సో, ఇంకా తాగలేకపోయాను. బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఆల్రెడీ మిక్స్ చేశాను కాబట్టి ఇంకా కష్టపడి ఏదోలా తాగేసాననమాట. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ పెట్టాను. సో, ఇంకా నార్మల్‌గా ఇడ్లీ అయితే నాకు ఇష్టమే. నేను ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ అండ్ దోస ప్రిఫర్ చేస్తాను. సో, అందులో ఇడ్లీ ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ ఆర్డర్ పెట్టి ఇంక నేను ఇడ్లీ ఫాస్ట్‌గా వేసాననమాట. సో, ఇంకా తిన్నాను. సో, నేను ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ వైటమిన్స్ ఉన్న టాబ్లెట్ ఒకటి వేసుకుంటాను. 1 a డే అని చెప్పేసి. అది యూఎస్ నుంచి మా ఫ్రెండ్ తీసుకొచ్చాడనమాట. సో, అదైతే వైటమిన్స్ కోసం. సో, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఎలాగో చేశాను కాబట్టి ఇంకా ఆ టాబ్లెట్ వేసుకుంటున్నాను. అంటే ఎక్కువ సార్లు నేను బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తాను లెగకపోతే. సో, అందుకని అది వేసుకునేదాన్ని కాదు. బట్ ఈరోజు చేశాను కాబట్టి ఇంక అది వేసుకుంటున్నా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్‌కి ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచించాను. సో, నేను జెప్టోలో పొటాటోస్ ఆర్డర్ పెట్టాను. సో, పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అదైతే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! సో, నెక్స్ట్ మళ్ళీ నాకు వర్క్ కూడా ఉంది. సో, ఫాస్ట్‌గా చేద్దామని చెప్పేసి ఇంకా అది ఆనియన్స్ కొన్ని ఇంకా అలా కొన్ని ఆర్డర్ పెట్టాననమాట జెప్టోలో. సో, ఇంక ఇప్పుడైతే పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా యూట్యూబ్‌లో చూసే. నేను బేసిక్‌గా యూట్యూబ్‌లో 2 ఛానెల్స్ ఫాలో అవుతాను. 2-3 ఛానెల్స్ అనమాట. సో, ఏంటంటే అవి అమ్మ చేతి వంట ఒకటి, విస్మయ్ ఫుడ్ ఒకటి, ఇంకోటి శ్రావణీస్ కిచెన్. సో, మోస్ట్లీ ఈ 3 చూసి నేను కుకింగ్ అనేది చేస్తాను. సో, ఈరోజు కూడా అంతే. అంటే పొటాటో ఫ్రై అంటే ఇంక చూడక్కర్లేదు. బికాజ్ నాకు అలవాటు అయిపోయింది రెగ్యులర్‌గా చేయడం వల్ల. సో, దీనికైతే నేను యూట్యూబ్ యూజ్ చేయలేదు ఈరోజు. పొటాటో ఫ్రైలో నాకు మెయిన్‌గా నచ్చేది ఏంటంటే గార్లిక్. సో, నేను అది ఎక్కువ వేస్తాను. నాకు ఇష్టం కాబట్టి. సో, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. పొటాటో ఫ్రై ఆబ్వియస్‌గా బాగానే వచ్చిద్ది. వెజ్‌లో నాకు ఇష్టమైంది పొటాటో అని చెప్తాను. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా కూడా తింటాను. అండ్ ఇది కాకుండా నాకు ఇంకా లేడీస్ ఫింగర్ ఒకటి కొన్ని అలా ఇష్టం అనమాట. సో, మెయిన్‌గా అయితే నేను పొటాటో ప్రిఫర్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి నైట్‌కి డిన్నర్‌కి నాకు ఇంకా ఓపిక లేదనిపించింది. సో, అందుకని చెప్పి నేను ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఫాస్ట్ డెలివరీ పాట్‌ఫుల్ నుంచి ఉందని చెప్పేసి ఇంక చాలా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంక పాట్‌ఫుల్ పెట్టాను. సో, అదైతే బిర్యానీ బాగానే ఉంది. నేను ఆల్రెడీ ఇదివరకు ఒక్కసారి టేస్ట్ చేశాను. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టడం. సో, ఈసారి కూడా పర్వాలేదు బాగానే ఉంది. సో, అందుకని చెప్పేసి ఇంకా తినేసాననమాట బిర్యానీ. మొత్తం తినలేదు. నేను యాక్చువల్లీ బిర్యానీ ఫ్యాన్ అని చెప్పను. ఎందుకంటే నేను అంత ప్రిఫర్ చేయను బిర్యానీ. నాకంత తోపని అనిపించదనమాట. కాకపోతే నేను తింటానంతే. సో, ఇంక ఆకలేసి ఈరోజు ఎందుకో తినాలనిపించి ఇది ఆర్డర్ చేశాను. ఓకే. టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే. సో, ట్యూస్డే మార్నింగ్ మళ్ళీ సేమ్ రొటీన్ అనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మ్యాక్స్ అది స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ ఇది హాట్ వాటర్ అయితే అంత టైం తీసుకోదు కదా! మోస్ట్లీ 2-3 మినిట్స్‌లో అయిపోతుంది. సో, అందుకని సేమ్ ఈరోజు కూడా నేను అలానే హాట్ వాటర్ లెమన్ విత్ హనీ తాగాననమాట ఈరోజు కూడాని. సో, అది కూడా 2 మినిట్స్‌లో అయిపోతుందని చెప్పేసి అది తాగాను. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఆర్డర్ పెట్టాను నేను. సో, అందుకని ఈరోజు దోస వేసుకుందాము అని అనుకున్నాను. ఐడీ బెటర్ ఆర్డర్ పెట్టాను. నాకు ఎక్కువ ఏంటో ఐడీ బెటర్ అనేది ఇష్టం అనమాట. సో, అది ఆర్డర్ పెట్టి ఇంకా ఈరోజు దోస వేసుకుంటున్నాను అనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. ఈరోజు కూడా ఇంకా టైం ఉంది స్కిప్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా తిందాము అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టాను.
సో చట్నీ చేసే టైం అయితే నా దగ్గర లేదు. సో అందుకని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ పికిల్స్ ఉంటాయి కదా, సో ఇంకా వాటితో తినేద్దాము ఏదో ఒకటి అని చెప్పేసి ఇంక ఈరోజు ఆ పికిల్స్తో తిందామని అనుకున్నాను. ప్లస్ ఈరోజు నాకు ఆఫీస్ కూడా ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి కదా, సో అందుకని ఇంకా పికిల్ తోటి కానిద్దాము ఈరోజు దోశ అని చెప్పి ఇంకా అది తింటున్నాను అనమాట. సో ఇంట్లో ఆల్రెడీ పికిల్స్ ఉన్నాయి కాబట్టి అందులో కొంచెం కర్డ్ మిక్స్ చేసి సో ఇంకా ఆ పికిల్ తిందామని చెప్పేసి అని అనుకున్నాను. ఇంకా దోశలో ఆ కాంబినేషన్ అయితే నాకు ఇష్టమే, బాగానే ఉంటుంది. అయితే ఆవకాయ కానీ మాగే పచ్చడి కానీ కొంచెం కర్డ్లో మిక్స్ చేసి ఇంకా అది దోశలోకి చట్నీ లాగా టైం లేనప్పుడు నేను తింటాను అనమాట. సో నాకైతే అది బాగానే అనిపించిద్ది. లేదంటే ఒక్కొక్కసారి ఓన్లీ ఆవకాయ పికిల్ అలాంటివి కూడా నేను తినేస్తాను ఇంకా టైం లేకపోతే. సో ఇంక ఈరోజు అయితే కర్డ్ కూడా ఉంది కాబట్టి ఇంక ఇలా మిక్స్ చేసి ఈ చట్నీతో ఇంకా దోశ తింటున్నాను అనమాట ఈరోజు. నార్మల్గా అయితే నేను ఒక 3 దోశ అలా తింటాను సన్నగా ఉంటే, బట్ ఇక్కడ టైం లేదని ఈరోజు 2 తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. సో ఈరోజు మా ఆఫీస్ వాళ్ళందరూ బయటకు వెళ్దాం తినడానికి అన్నారని చెప్పేసి ఇంకా నాటు రెస్టారెంట్కి వచ్చాము. నాటు రెస్టారెంట్ ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను పెట్టిన కొత్తలో జూబ్లీ హిల్స్లో. సో నాకైతే టేస్ట్ నచ్చింది, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది. బట్ నేను స్పైసీని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి నాకైతే బాగానే అనిపించింది. సో మా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళలేదు, ఆఫీస్ టీమ్మేట్స్ అలా అన్నారని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్లో అయితే మేము ఒక సూప్ ఆర్డర్ చేసాము, మటన్ సూప్ ఒకటి, ఇంకా స్టార్టర్స్ కొన్ని అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. సూప్ అయితే నాకు చాలా నచ్చింది, స్పైసీగా అనిపించింది, కాకపోతే బాగానే నచ్చింది నాకు. లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా నాకు సేమ్ స్పైసీగానే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్లో కూడా మేము ప్రాన్ ఒకటి, చికెన్ స్టార్టర్ కొన్ని ఆర్డర్ చేసాము. అవి కూడా కొంచెం స్పైసీగానే అనిపించాయి. కొంచెం లిటిల్ బిట్ స్పైసీ తగ్గించమని చెప్పినా కూడా బట్ వాళ్ళ స్పెషాలిటీయే అది కాబట్టి సో ఎక్కువ స్పైసీగానే ఉంది. నెక్స్ట్ బిర్యానీస్ కూడా ఆర్డర్ ఇచ్చాము. అందులో రాజుగారి పలావ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అదైతే నాకు చాలా నచ్చింది, జ్యూసీగా ఉంది. కొంచెం చికెన్ బిర్యానీనే, చికెన్ పులావే, కాకపోతే కొంచెం జ్యూసీగా ఉంది. బట్ అదైతే నాకు చాలా నచ్చింది. అది కూడా కొంచెం చిల్లీస్ వల్ల స్పైసీగా ఉంది, కాకపోతే టేస్ట్ అయితే ఆసమ్ అని చెప్తాను. సో నాటులో ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా డిజర్ట్ ఏమైనా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అంత ఆప్షన్స్ అయితే కనిపించలేదు. బట్ చాలా స్పైసీగా ఉండడం వల్ల నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించి ఇంకా దగ్గరలోనే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి సో ఇంకా ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్లో ఇంకా టీ బ్రేక్ వెళ్దామన్నారు మా ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంక ఇలా టీకి వచ్చామన్నమాట. హలో చెప్పు నా యూట్యూబర్స్కి. హలో రామా. హాయ్. సో ఇక్కడ కూడా నేనైతే ఇలాచీ టీ ప్రిఫర్ చేశాను. సో మా ఆఫీస్లో కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్కి అయితే నేను ఎగ్ ప్రిపేర్ చేశాను ఈరోజు. సో ఇంకా ఎగ్ తిందాము అని చెప్పేసి అని అనుకున్నాను, ఎగ్ బుర్జీ. సో పర్వాలేదు, బాగానే ఉంది. నాన్ వెజ్ అయినా కూడా నేను ప్రిఫర్ చేస్తాను ఈరోజు. సో ఓన్లీ సాటర్డేస్ మాత్రమే నేను తిన్నా కాబట్టి ఇంక ఎగ్ ఈరోజు ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది చేశాను. సో నేను నార్మల్గా తింటున్నప్పుడు ఏమైనా వీడియోస్ చూస్తూ తినడం నాకు అలవాటు అయిపోయింది. సో ఇన్ కేస్ వీడియోస్ లేకపోతే నాకు అంత ఎక్కట్లేదు ఫుడ్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజైతే నాకేం మూవీస్ కానీ అంతేం అనిపించలేదు. సో ఇంకా ఒక తమిళ్ మూవీ ఉంటే ఇంకా అది స్టార్ట్ చేశాను నేను. సో ఓకే, బాగానే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి వెడ్నెస్డే. సో వెన్స్డే మార్నింగ్ కూడా సేమ్ రొటీన్ అనమాట. సో ఈరోజు కూడా నాకు ఆఫీస్ ఉంది, క్లయింట్ విజిట్ ఉందని చెప్పేసి ఈరోజు ఆఫీస్కి కంపల్సరీ రమ్మన్నారు. సో ఈరోజు కూడా ఇంకా ఫాస్ట్గా లేచాను. సో అందుకని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా, ఈరోజు కూడా ఇంకా లెమన్ వాటర్ అవి తాగుదాము అని చెప్పేసి ఇంకా సేమ్ హాట్ వాటర్ లెమన్ అవి తాగుతున్నాను అనమాట. సో ఇంకా ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టిన దోశ బ్యాటర్ ఉంది కదా, సో ఇంక ఈరోజు దోశలు వేసుకుని తిందాము, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా దాంతో ఈరోజు కూడా దోశ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. సో ఇంకా అందుకని సేమ్ దోశ బ్యాటర్ మళ్ళీ మిక్స్ చేసి
ఇంకా అందులో లైట్గా సాల్ట్ వేసి, అంటే నేను రోజుదంతా ఒకరోజు సాల్ట్ వేయను. సో ఏ రోజు దోశ అయితే వేసుకుంటాను ఇంకా ఆ రోజుకి కావాల్సింది తీసుకుని, సో అందులో మాత్రమే సాల్ట్ మిక్స్ చేసుకుని వేసుకుంటాను. సో మ్యాక్స్ నేను చిన్న దోశ బ్యాటర్ ఆర్డర్ పెడతాను, ఎందుకంటే డైలీ దోశ తినాలన్నా బోర్ కొడుతుంది కదా. సో అందుకని చెప్పేసి మ్యాక్స్ 2 days అలా దోశ తింటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐడీ బ్యాటర్తో నేను ఇడ్లీ కూడా ట్రై చేశాను. బట్ నాకు ఎందుకు ఇడ్లీ అంత బాగా రాదు, లేదంటే నాకు వేయడం రాదేమో మేబీ. సో అదైతే నాకు అంత బాగా అనిపించదు. ఐడీ బ్యాటర్తో ఓన్లీ దోశ అయితేనే నాకు బాగానే వచ్చింది అనిపించింది. కాకపోతే ఈరోజు సరిగ్గా రాలేదు. బట్ ఎనీవేస్ తినాలి కాబట్టి ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంకొక దోశ ట్రై చేశాను. అది ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చింది. అండ్ ఇంకొక యాపిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పాడైపోతున్నాయి కదా. సో ఇంకా అవి కూడా తిందాము మార్నింగ్ అని చెప్పేసి ఇంకా అది కూడా కట్ చేస్తున్నాను. సో ఇంకొక 2 దోశలు వేసుకుని ఇంకా యాపిల్ ఒకటి కట్ చేసుకున్నాను కదా. సో ఇంకా 2 తిందాం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి అని అనుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు ఆ 2 తిన్నాను. అండ్ సేమ్ ఈరోజు కూడా నాకు చట్నీ చేసుకునే అంత టైం లేదు. సో ఇంకా ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సేమ్ నిన్నట్లానే పికిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో వాటితోనే కొంచెం లైట్గా కర్డ్ మిక్స్ చేసి ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా పికిల్ తిందామని అనుకున్నాను. సో ఇంకా దోశలు 2 వేసుకున్నాను కాబట్టి ఆ 2 ఆ చట్నీతో తినేసి ఇంకా యాపిల్ తినేద్దామని అనుకున్నాను. సో ఇంకా అవైతే తిన్నాను ఈరోజు. నెక్స్ట్ ఇంకా సేమ్ అవి తిన్నాక ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి ఆ వైటమిన్ టాబ్లెట్ వేసుకుందామని అనుకున్నాను. అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మాత్రమే అది వేసుకుంటాను, లేదు అంటే వేసుకోను, ఎందుకంటే నాకు చెప్పారు బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోమని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. సో లంచ్ మాకు ఆఫీస్లో పెడతారు. సో ఈరోజు ఆఫీస్లో తిందాము అని అనుకున్నాను. ఈరోజు లంచ్ రికార్డ్ చేస్తుంటే చేయని కూడా చేసింది ఈ అమ్మాయి. యాక్చువల్గా మా టీం అందరూ వచ్చారు, సో వాళ్ళందరితో కలిపి తినాల్సి వచ్చింది కాబట్టి కుదరలేదు. సో అలా లంచ్ రికార్డ్ చేయడం అయితే కుదరలేదు, ఫాస్ట్గా తినేసి రావాల్సి వచ్చింది మా టీం వాళ్ళతోటి. సో ఇంక ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఆఫీస్లోనే గ్రీన్ టీ తెచ్చుకున్నాను. సో ఇంట్లో ఎలాగో అంత తాగే టైం ఉండట్లేదు అనమాట. సో వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఎలాగో ఆఫీస్లో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడన్నా గ్రీన్ టీ తాగుదాము అని చెప్పేసి ఇంక తెచ్చుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఎందుకు బాగా నీలోఫర్లో టీ తాగాలనిపించింది. రోజు ఆఫీస్లోనే తాగి బోర్ కొడుతుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ బయటకు వెళ్దామన్నారని ఇంక నీలోఫర్కి వచ్చాము. ఆబ్వియస్గా నీలోఫర్ అంటే గుర్తొచ్చేదే బన్ మస్కా కదా. ఇంకా బన్ మస్కా టీలో ముంచుకొని తింటే ఇంకా హెవెన్ అంతే ఇంకా. సో అంత బాగుంటుంది. సో చాలా క్రేవింగ్స్ వచ్చాయని చెప్పేసి ఇంక ఈరోజు నీలోఫర్కి అయితే వచ్చి ఇంకా అది పక్కా తినాలి అని చెప్పేసి ఇంకా అదైతే తిన్నాము. నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చాక డిన్నర్ ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే నా దగ్గర ఫ్రిడ్జ్లో స్వీట్ కార్న్ కనిపించింది. సో స్వీట్ కార్న్ పులావ్ చేద్దాము, అదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి, అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టడమే కదా, సో ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా అసలు అంత ఓపిక కూడా లేదు అని చెప్పేసి ఇంకా అది చేసుకుందాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఈజీగానే అయిపోతుంది. ఈ రెసిపీ అయితే నేను విస్మయ్లో చూసాను. సో చాలా ఈజీ అనిపించింది నాకు. జస్ట్ అన్నీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్, 3-4 కూడా కాదు, 2 విజిల్స్ వేస్తే చాలు అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇది స్టార్ట్ చేశాను ఈరోజు నేను. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఉత్తిదంతా తినలేనని చెప్పేసి ఇందులోకి రైతా అయితే చేసుకుందామని చెప్పేసి అది కూడా చేసుకున్నాను నేను. సో నేను ఎక్కువ బిర్యానీస్లో అన్నా, ఫ్రైడ్ రైస్లో అన్నా, ఇందులో అన్నా కూడా రైతా లేకపోతే తినలేను అనమాట. సో నాకు ఎందుకు అది అలవాటు. సో అందుకని చెప్పేసి ఇంకా అది కూడా సో ప్యారలల్గా రైతా కూడా చేశాను, అది లేకపోతే తినలేనని చెప్పేసి. సో ఓన్లీ చిల్లీస్ వేస్తే ఈ పులావ్లో సరిపోదు అనిపించింది నాకు. అంటే నేను ఇదివరకు కూడా ట్రై చేసేదాన్ని స్వీట్ కార్న్ పులావ్. సో అంత స్పైసీగా అనిపించదు, నేను స్పైసీ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇందులో కొంచెం నేను చిల్లీ పౌడర్ కూడా మిక్స్ చేశాను చిల్లీస్తో పాటు. సో ఇలా వచ్చిందనమాట నాది. సో టేస్ట్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. స్వీట్ కార్న్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇదైతే నాకు తెలిసి ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. ఉత్తి తినడం కంటే నాకు తెలిసి రైతా కానీ కాంబినేషన్ ఏమైనా ఉంటే సో ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే రైతా చేసుకున్నాను, ఇంకా కాంబినేషన్కి కర్రీస్ అవి చేద్దామని టైం లేదని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి థర్స్డే. సో థర్స్డే మార్నింగ్. సో ఈరోజు నాకు హాట్ వాటర్ తాగడానికి కూడా టైం లేదు. సో ఇంకా చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాను, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి.
ఇంకా ఏమీ తినకుండా వెళ్తే మరీ ఉండలేరేమో అనిపించి ఇంకా యాపిల్ ఉంది కదా, సో ఫాస్ట్గా తిందాము, హాట్ వాటర్ కూడా తాగలేదు కదా అని చెప్పేసి ఇంకా అదైతే తిందామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇంకా అదొకటి తిన్నాను. ప్రెజెంట్ అయితే ఆఫీస్ క్యాబ్లో వెళ్తున్నాను ఈరోజు, ఇంకా అందుకని చెప్పేసి వాడు వచ్చే టైంకి రెడీగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా తిన్నాను. ఓన్గా వెళ్ళేటట్లయితే ఇంత కంగారు పడేదాన్ని కాదేమో, మళ్ళీ వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఓన్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. ఇంకా స్కిప్ చేశాను కాబట్టి నేను ఆ వైటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఏం వేసుకోలేదు. సో ఇంకా ఆఫీస్కి వచ్చాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఛాయ్కి వచ్చాము. కాకపోతే రోజు ఛాయ్ ఏం తాగుతామో, బోర్ కొట్టిద్ది కదా అని ఈరోజు ఇంకా బాదం మిల్క్ తీసుకున్నాను నేను. సో అది కూడా పర్వాలేదు, మా ఆఫీస్లో బాగానే ఉందన్నమాట టేస్ట్ అయితే. సో కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువ అనిపించింది, బట్ టేస్ట్ అయితే ఓకే. నెక్స్ట్ ఈరోజు లంచ్ కూడా ఇంకా ఆఫీస్లోనే అనమాట, ఆఫీస్కి వచ్చాను కాబట్టి. సో ఈరోజు అయితే మా ఆఫీస్లో ఏం పెట్టారంటే వెజ్ రైస్ అది పెట్టారు. సో పర్వాలేదు, టేస్ట్ అయితే ఓకే అనిపించింది, బట్ ఎందుకో నార్త్ స్టైల్లో అనిపించింది. బేసిక్గా సౌత్ ఇండియన్ మీల్స్ అయితే తినడానికి బాగుంటాయి కదా, ఇదైతే చూడడానికి సౌత్ ఇండియన్ మీల్స్లానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ మాత్రం నార్త్ టేస్ట్ అనిపించింది నాకు ఎందుకో ఆఫీస్లో పెట్టే మీల్స్ అయితే మాకు. సో నేనైతే ఒక సింగిల్ చపాతీ వేయించుకుని అండ్ రిమైనింగ్ టేస్ట్ చేద్దాం కదా కర్రీస్ ఏమున్నాయని చెప్పేసి ఇంకా అవి వేయించుకున్నాను నేను ఆ వెజ్ రైస్తో పాటు. సో చపాతీ అయితే పర్వాలేదు, వెజ్ రైస్ కూడా పర్వాలేదు, కొంచెం తినేలానే ఉంది, బట్ స్వీట్ అయితే అసలు తినలేకపోయాను, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ స్వీట్, ఆల్రెడీ బాదం మిల్క్ అవి తినేసి సో ఇంకంత తినాలని అనిపించలేదు స్వీట్ నాకు. సో నేను ఓన్లీ ఇంకా చపాతీ ఆ రైస్ ఐటమ్స్తో మాత్రమే తిన్నాను అనమాట, స్వీట్ అయితే స్కిప్ చేశాను. అండ్ ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చాం లంచ్కి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు చేయలేదు కదా, టైం లేదని చెప్పేసి. సో ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు అయితే 12:30కే వచ్చాం లంచ్కి ఎర్లీగా. బేసిక్గా అయితే 1 దాటాకనే తింటాను నేను లంచ్, కాకపోతే ఇంక ఈరోజు ఆకలేసిందని చెప్పేసి ఇంకా 12:30కే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ కూడా సరే 12:30కి వెళ్దాం అన్నారు ఈరోజు అని చెప్పేసి, మళ్ళీ 1 నుంచి కాల్స్ కూడా ఉన్నాయి మాకు. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఎర్లీగా వచ్చామన్నమాట. ఇంకా ఈరోజు అయితే డిన్నర్ స్కిప్ చేశాను నేను, అంత తినాలనిపించలేదని. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే. సో ఫ్రైడే మార్నింగ్ కూడా ఇంకా సేమ్ రొటీన్, కాకపోతే ఈరోజు ఏంటంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను, ఎందుకంటే ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి సో టైం పట్టినా పర్వాలేదు, సో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ది అయితే అంత బాగా రాలేదు, సో మొత్తం విడిపోయింది. సెకండ్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చిందని అనిపించింది, టేస్ట్ పరంగా అయితే బాగానే ఉంది. సో ఇంకా ఈరోజు అది తీసుకున్నాను నేను. నార్మల్గా అయితే 2 వేస్లో చేయొచ్చు కదా బ్రెడ్ ఆమ్లెట్, అంటే ఆమ్లెట్ వేసి అందులో బ్రెడ్ పెట్టి చేస్తారు, అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రెడ్ అందులో మిక్స్ చేసి చేస్తారు. కాకపోతే నేనైతే ఆ ఫస్ట్ మెథడ్ ప్రిఫర్ చేస్తాను, ఆమ్లెట్ వేసి అందులో బ్రెడ్ పెట్టి అలా తింటాను నేను. సో అలానే చేసుకున్నాను అనమాట ఈరోజు కూడాని. సో ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, ఇంకా వైటమిన్ ట్యాబ్లెట్ వేసుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాను. సో ఇంక ఈరోజు కూడా సింగిల్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. దీనివల్ల యూజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇంకా కాకపోతే ఎలాగో తెచ్చాడు కదా మా ఫ్రెండ్, ఈ బాటిల్ అంతా కంప్లీట్ చేయాలి కదా. సో నేను వేసుకునే దానికైతే ఎప్పటికవుతుందో కూడా డౌటే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా నేను చాలా స్కిప్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఇంక కంప్లీట్ చేద్దాం కదా అని వేసుకున్నాను. ఇంక లంచ్కి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, బర్గర్ కింగ్ నుంచి ఆర్డర్ పెట్టాను, చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంకా టైం లేదు. సో ఇంక బర్గర్ కింగ్ నుంచి ఆర్డర్ పెట్టాను. సో బర్గర్ ఒకటి కాంబో పెట్టాను అనమాట నేను, పెరి పెరి ఫ్రైస్ కూడా వచ్చాయి. సో నార్మల్ ఫ్రైస్ అయితే అంత తినలేం కదా అని చెప్పేసి పెరి పెరి ఫ్రైస్ అయితే పెట్టాను నేను. సో దాంతోపాటు కోక్ ఒకటి అలా మీల్ పెట్టాను అనమాట. సో ఇంకా తిన్నాను ఈరోజు లంచ్కి. బేసిక్గా బర్గర్ కింగ్లో కంటే నాకు మెక్డీలో నచ్చుతుంది, కాకపోతే ఇంకా ఇదే ఫాస్ట్ డెలివరీ అని చూపించింది. సో అందుకని చెప్పేసి ఇంక ఇందులో పెడదాం ఈరోజు, అంటే మా ఇంటి దగ్గరలో కొంచెం రీసెంట్గా బర్గర్ కింగ్ ఓపెన్ చేశారనమాట. సో ఇంక ఈవినింగ్ బోర్ కొడుతుంది కదా, ఇంక ఇలా బయటకు వచ్చి ఛాయ్ తాగాను. నెక్స్ట్ నైట్ ఏమో వచ్చే దారిలో బఫెలో వైల్డ్ వింగ్స్ పార్సిల్ తెచ్చుకున్నాను తిందామని చెప్పేసి. సో బఫెలో వైల్డ్ వింగ్స్ ఎలాగో ఆఫర్ పెట్టాడు కదా, 200 పర్చేస్ చేస్తే వింగ్స్ ఫ్రీ అని చెప్పేసి 8 వింగ్స్ ఫ్రీ అని పెట్టాడు. సో ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను కదా దాని గురించి, సేమ్ అదే అనమాట. ఇంకా ఆ రోజు ఫ్రైడే నైట్ డిన్నర్కి ఇంకా అది ప్రిఫర్ చేశాను. సో నేనైతే ఒక కీమా రైస్ బౌల్ ఆర్డర్ పెట్టాను, అది వర్త్ 400 అనమాట. సో అది పెట్టి నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ సాటర్డే లాస్ట్ డే అనమాట. సో నేను సండే నుంచి స్టార్ట్ చేశాను వీడియోస్. సో సాటర్డే 7th డే అవుతుంది. సో ఈరోజు కూడా ఇంకా టిఫిన్ దోశ వేసుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాను మార్నింగ్. సో లేట్గా లేచాను,
లేచేసరికి 11 అయింది. సో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి సేమ్ దోశ సేమ్ కాంబినేషన్లో ఇంకా వేసుకున్నాను అనమాట ఈరోజు. నెక్స్ట్ లంచ్కి అయితే ఇంకా సాటర్డే కదా వెజ్ తింటాను. సో అందుకని చెప్పేసి పప్పు టమాటో చేశాను. సో అది తిన్నాను, బాగానే అనిపించింది. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక పేస్ట్రీ తినాలనిపించింది చాలా. సో డెత్ బై చాక్లెట్ ఆర్డర్ పెట్టుకుని ఇంకా తిన్నాను అనమాట. చాలా రోజులైంది కదా పేస్ట్రీస్ తిని అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టాను. ఈవినింగ్ ఇంకా డిన్నర్కి ఏం చేయాలో అర్థం కాక మ్యాగీ చేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంకా అని చెప్పేసి ఇంకా మ్యాగీ తిన్నాను. ఇంకా అది అయ్యాక నాకు ఎందుకో సరిపోలేదు అనిపించింది మ్యాగీ. ఇంకా అందుకని చెప్పేసి డూమౌంట్ నుంచి షేక్ కూడా ఆర్డర్ పెట్టాను. సో బేసిక్గా డూమౌంట్లో నాకు లోటస్ బిస్కెట్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇది నాకు మా ఫ్రెండ్స్ అలవాటు చేశారు. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు ఇది చాలా నచ్చింది. ఇది కాకుండా ఇంకా 2-3 ఫ్లేవర్స్ నాకు ఇష్టమే అందులో, లైక్ ఫెస్టివ్ కేక్ ఇంకా కొన్ని ఉన్నాయి. కాకపోతే నేను ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను. సో చాలా రోజులైంది కదా డూమౌంట్కి వెళ్ళి అని చెప్పేసి ఇంక ఇది ఆర్డర్ పెట్టాను షేక్. దీంతోపాటు ఒక ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టాను. సో తినాలనిపించింది అని చెప్పేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను షేక్తో పాటు. సో ఎన్నిసార్లు తాగినా ఈ థిక్ షేక్ అయితే తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి కదా డూమౌంట్లో బేసిక్గా, మిల్క్ షేక్ థిక్ షేక్ అని చెప్పేసి. బట్ నాకు ఎందుకు మిల్క్ షేక్ అంటే థిక్ షేక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో నాకు ఎందుకు అదే నచ్చుతుంది. సో ఇది సాటర్డే నైట్ అనమాట. సో మ్యాక్స్ ఆల్మోస్ట్ నేను 7 days అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. Thank you so much for watching, guys. If you enjoyed the video, don't forget to give a thumbs up, leave a comment, and please do subscribe if you haven't. I'll catch you in the next video, guys. Bye.